ఒక్కసారి అండి చంద్రబాబుని రీకాల్ చేయటం అన్న మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఈరోజు గౌరవ సీఎం గారు ఆయన సీఎం స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు? ఈరోజు ప్రజలు కూర్చోబెట్టారు. ఎంత ఓట్ల మెజార్టీతో కూర్చోబెట్టారు? 164 సీట్లు ఇచ్చి 90% పైన ఈరోజు స్టేక్ ఇచ్చి మాకు ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈరోజు ప్రజలు తీర్పును చేస్తున్నారు రీకాల్. ఈరోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి. ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు అన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజారిటీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతను బాగా భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట. తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరుసగా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజు నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఎంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికిచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికిచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిళ్ళవులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటానంటే ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు. మహిళను ఎందుకన్నారంటే నిన్ను కన్న తల్లి ఒక మహిళ, నీ తోబుట్టు ఒక మహిళ, నీ కట్టుకున్న భార్య ఒక మహిళ. నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళలను గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కనీసం దాని గురించి స్పందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్ చేయి ఈ కాల్ చేయి అని చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు. మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతుంది. కంపల్సరీ అండి. ఈ రోజు ఆల్రెడీ కేసు పెట్టాం కాబట్టే కదా యాంటిసిపేటరీ వెళ్ళారు. సో నిన్న మీరు చూశారు. అంటే న్యాయస్థానాలు కూడా తప్పుపట్టిన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి అని ఎవ్వరూ హర్షించారండి, ఎవరూ హర్షించరు, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. మరి అదే అతని మనస్తత్వం నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఈ రోజు కూర్చొని ఏదేదో నీతి కబుర్లు మాట్లాడే పరిస్థితి మీరు అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు చూడటానికి వెళ్ళాడంటే గాంజా కొట్టి ఉన్న రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒక రోజు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు చూపిస్తారు. లేదు అనుకుంటే బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే 2 నెలల మొన్న చూశాను. ఒకసారి ఏమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికాయ తొక్కించాడు. మామిడికాయలు రోడ్డు మీద పంట అండి. నిజంగా ఆ పండించిన వాడికి ఎంత బాధ ఉంటుంది తెలుసా? సంవత్సరం అంతా అది మామిడికాయ పువ్వు పూసిందా, పువ్వు మళ్ళీ రాలిపోతుందా, మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందెలా ఉంది, పెద్దదెలా ఉంది, అక్కడ కాపలా కాసి చిన్నపిల్లలు కూడా రాయిపెట్టి కొడితే ఆ చిన్నపిల్లల్ని కూడా బెదిరించి అంటే ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొని ఆ ఫలసాయం సంవత్సరం అంతా తినాలని ప్రతి రైతు అనుకుంటే ఆ మామిడి రపా 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 నరుగుతామంటే తప్పు కాదంటే అది సినిమా డైలాగ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.